తెలీదు నేను బైక్ పైన వస్తున్నా అని. సో ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో కూడా చూద్దాం. అప్పుడే ఫుల్ వర్షం పడుతుంది, అప్పుడే గరువు అవుతుంది. సో మధ్యలో అయితే ఒక దగ్గర ఆపేసి రెయిన్ కోట్ అయితే వేసేసి ఒక్కసారి దీనిని చూడండి. వెనకాల ఏదో పెద్ద మెషిన్ తీసుకెళ్తున్నారు అనుకున్నా. దగ్గరగా చూసేసరికి తెలిసింది ఏకంగా ఒక ట్రైన్ ఇంజన్ని రోడ్డుపై తీసుకెళ్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు టైం అరౌండ్ 5 అవుతుంది ఇప్పుడు. సో మనమైతే ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి వెళ్ళి కామారెడ్డికి వెళ్తున్నాం, అది బైక్ పైన. సో ఇంట్లో వాళ్ళకైతే తెలుసు మనం వస్తున్నామని, బట్ వాళ్ళకైతే తెలీదు నేను బైక్ పైన వస్తున్నా అని. సో ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో కూడా చూద్దాం, ఏమంటారు. ప్రజెంట్ అయితే ఎండనే కొడుతుంది. సో చూద్దాం ముంగట ఏమన్నా వర్షం పడుతుందా, లేకపోతే ప్లేన్ ఇట్లనే ఎండనే కొంటే మనకి బెనిఫిట్. ఒకవేళ వర్షం పడ్డా రెయిన్ కోట్ అవుతుంది. సో లెట్స్ సీ. మళ్ళీ ఎల్లు దారిలో కూడా మనకు నేషనల్ మార్ట్ ఉంది ఒకటి, డిమార్ట్ టైప్లో. సో అక్కడికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేసేమంటే షాపింగ్ చేద్దాం. సో లెట్స్ సీ. మన బైక్లో పెట్రోల్ ఫుల్ చేసుకొని ఇక హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు మన ప్రయాణం మొదలు. రోడ్డుపైకి వచ్చేసరికి మనతో పాటు ప్రయాణిస్తున్న చిన్న చిన్న వాహనాలు మాత్రమే కాకుండా ఇంతలో ఈ భారీ వాహనం కనిపించింది. ఒక్కసారి దీనిని చూడండి. వెనకాల ఏదో పెద్ద మెషిన్ తీసుకెళ్తున్నారు అనుకున్నా. దగ్గరగా చూసేసరికి తెలిసింది ఏకంగా ఒక ట్రైన్ ఇంజన్ని రోడ్డుపై తీసుకెళ్తున్నారు. ఇక ఆశ్చర్యం ఏమిటంటే దీన్ని మోసుకెళ్తున్న వాహనానికి 60కి పైగా టైర్లు ఉన్నాయి. రోడ్డుపై ఇలాంటి భారీ ట్రాన్స్పోర్ట్ చూడటం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సిటీని దాటుతున్న కొద్దీ పచ్చని చెట్లు, ఖాళీ రోడ్లు, ఇలా నెమ్మదిగా మన జర్నీ ప్రకృతి దగ్గర అవుతూ వచ్చింది. మధ్యలో కనిపించే ప్రతి సైన్ బోర్డ్ మన గమ్యం ఇంకా ఎంత దూరంలో ఉందో గుర్తు చేస్తూనే ఉంది. జర్నీ మధ్యలో సూర్యుడు కూడా నెమ్మదిగా అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. ఆకాశం రంగులు మారుతున్న కొద్దీ రోడ్డుపై మన ప్రయాణం కూడా ఇంకా అందంగా అనిపించింది. ఇక ప్రయాణంలో మరో చిన్న స్టాప్. కొంచెం షాపింగ్ అవసరం ఉండడంతో నేషనల్ మార్ట్ దగ్గర ఆగాం. లాంగ్ రైడ్లో ఇలా మధ్య మధ్యలో చిన్న బ్రేకులు తీసుకోవడం కూడా చాలా అవసరం. సో వాతావరణం చూస్తేనైతే వర్షం పడేటట్టే ఉంది. సో ఇప్పటిదాకానైతే ఫుల్ ఎండ కొట్టింది, ఇప్పుడేమో మొత్తం వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం పడితే ఇక్కడ ఆగాల్సిందే, ఇంకా తప్పది. లేదంటే ఇంకొక 15 minutes. ఫుల్ ట్రాఫిక్ ఉండే వెళ్తూ ఉన్నాం. సో టైం ఇప్పుడైతే అరౌండ్ 7:13 అవుతుంది. అరౌండ్ 1.5 hours. సో మెల్లగా వెళ్తున్నా. వర్షం కూడా ఏం పడతలేదు. వర్షం పడ్డ రెయిన్ కోట్ ఉంది లేనుకోండి మన దగ్గర, బట్ మెల్లగా వెళ్తున్నాం. సో మధ్యలో ఒక దగ్గర ఏమైనా బ్రేక్ తీసుకొని ఒక చాయ్ అట్లా తాగేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. మళ్ళీ బైక్ స్టార్ట్ చేసాం. ముందు ఇంకో టోల్ గేట్. ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంత దూరం బైక్ మీద ప్రయాణించిన తర్వాత ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే తప్పదు కదా. కొంచెం అలసటగా అనిపించిన వేడివేడి చాయ్ ఒక్కసారి తాగితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయినట్టు ఉంటుంది. అందులోనే ఇలా రోడ్డు పక్కన ఆగి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ చాయ్ తాగడం. ఆ జర్నీలో ఒక చిన్న కానీ మంచి మెమొరీ అయిపోతుంది. చాయ్ అయిపోయింది, ఇక మళ్ళీ మన జర్నీ కొనసాగిద్దాం. సో వర్షం అయితే బాగా చేస్తున్నా. కొంచెం వర్షం పడిన ప్రొటెక్షన్ లెక్కలు ఉంటుంది నానం. సో ఇంకొక 16 kilometers ఉంది, అరౌండ్ 15 to 20 minutes. సో మధ్య లేట్ చేయొద్దు అనుకున్నాను, బట్ వర్షం అయితే
మధ్యలో ఆయిపిస్తుంది, అప్పుడే పడుతుంది, అప్పుడే ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయినాం. చూద్దాం. ఎట్లా వచ్చినారా బండి మీద ఈ రాత్రి బండి రావచ్చా ఇక ఎల్లుండి డ్యూటీ కొని జర కంఫర్టబుల్ ఉంటాను ఆయనతో బండి మీద వచ్చి. సో బైక్ పైన వచ్చినందుకు ఏమని అంటారేమో అనుకున్నా, బట్ ఏమనలేరు. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.